పొద్దుగాల మన అమ్ముండి అరే జర లేదాదిరా లేచి గా పాల ప్యాకెట్ దేపో నాకు ఇంటికాడ పని ఉంది అని అన్నదనుకో, అబ్బో అమ్మా నీకు తెలియదమ్మా నా కాళ్ళు మస్తు గుంజుతున్నాయమ్మా, నేను ఇప్పుడు అంత దూరం పోవాలా, నేను పోను అక్కను పొమ్మనవా ప్లీజ్ అని అంటారు. అరే అట్లా పోయి మార్కెట్లో కూరగాయలు అన్నదేపో బిడ్డ నాకు శాతం అయితే లేదంటే, అబ్బా మమ్మీ నాకు మస్తు హోంవర్క్ ఇచ్చింది టీచర్, అదంతా ఎప్పుడు రాసుకోవాలా, మార్కెట్కి మస్తు మంది వస్తారు వాళ్ళందరినీ నూకేసుకుంటా ఉన్న వల్ల కాదమ్మా అని అంటారు. అంతెందుకు బ్యాంకుకి పోయి పైసలు లేపో బిడ్డ అంటే, అబ్బా గంత పెద్ద లైన్ కట్టాలా నేను, ఆడ మస్తు మంది ఉంటారు నేను పోను అని అంటారు. అయితే ఇక్కడ మస్తు మంది లైన్ కట్టిర్రు, ఎందుకో చూద్దాం పరి. ఓర్ దేవుడో ఏం పబ్లిక్, రోడ్ మీద కాలు పెట్ట సందు లేదు, బిల్డింగ్ మీద పిట్టలాలే జాగలేదు, షిన్కు వడ్డ కింద రాలేటట్లేదు కదా, ఆడోళ్ళు మొగోళ్ళు చిన్న పెద్ద అంతే ఉన్నారు, జనం జాతరనే పో, ఏదన్నా మీటింగ్ జరుగుతుందేమో అని అనిపిస్తున్నదిలే. కానీ కాదు, సినిమా హీరోయిన్ సమంతను చూస్తుంది కచ్చిర్రు. కరీంనగర్లో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసేందుకు సమంత అఖిల్ వస్తుండ్రని తెలవంగానే ఇగో ఇట్లా లైన్లు కట్టిర్రు దుఃఖనం ముంగట. ఇక లోపల చూడుండ్రి, అడుగు తీసి అడుగెయ్యనిస్తే ఒట్టు 10 మంది పైల్వాన్లు చుట్టూ నిలబడితే అడుగులు అడిగేసుకుంటా నడిచింది. ఆఖరికి మరిది అఖిల్ కూడా వదిన సమంతకు బాడీగార్డ్ అయిండు. హీరోయిన్ దర్శన భాగ్యం అయినాకన్నా ఈడికెళ్ళి కదిలిండ్రు జనం. గంతుబ్బు మరి సినిమాలంటే.